2017 నుంచి 2026 వరకు గత 9 ఏళ్ల నుంచి రిటైర్ అయిన ఉద్యోగులకి రావాల్సిన బకాయిలు ఇవ్వలేదు. దానికోసం ఈ రోజు బస్ భవన్ దగ్గర సారథ్య కమిటీ వాళ్ళు ఇచ్చిన పిలుపు మేరకు మేము ధర్నా చేస్తున్నాం. అదే మాకు మా డబ్బులు వచ్చి ఉంటే మీరు ఈ రోజు ఇక్కడికి వచ్చేవాళ్ళం కాదు. సుమారుగా 65 నుంచి 75 ఏళ్ల వయసు ఉన్న వాళ్ళు వచ్చి ఇక్కడ ధర్నా చేస్తున్నారంటే కారణం ఏంటి? వీళ్ళకి రావాల్సిన బాకీలు రాలేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఎందుకు తీసుకొచ్చారు? ఆర్టీసీలో ఉన్న ఎంప్లాయీస్ కి అన్యాయం చేస్తుంది కేసీఆర్ అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పాలనకి అందరూ సపోర్ట్ చేసి గవర్నమెంట్ కల్పించారు. అట్లాంటి ఈ గవర్నమెంట్ కూడా ఆర్టీసీ ఎంప్లాయీస్ కి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వట్లేదు. కావాలని ఈ రోజు మాకు రావాల్సిన 9 ఏళ్ల నుంచి ఈ 9 ఏళ్ల కాలంలో సుమారు 350 నుంచి 400 మంది ఎంప్లాయీస్ చనిపోయారు. దేనికోసం చనిపోయారు? వాళ్ళు 35 ఏళ్ళు 36 ఏళ్ళు కష్టపడి పనిచేసి వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకపోవడం వల్ల చనిపోయారు ఆర్థికంగా. ఇట్లాంటివన్నీ మాకు రావాల్సిన డబ్బుల కోసం ఈ రోజు ఇక్కడ ధర్నా చేస్తున్నాం. లాభాలలో ఉన్నదని చెప్పి పదే పదే మాట్లాడుతున్నారు. రీసెంట్గా ఒక సభ కూడా పెట్టింది ఆర్టీసీకి సంబంధించి మహిళలతోటి. మేము మహిళలకు అప్పచెప్తున్నాం అని చెప్పి మాట్లాడింది. అంటే ఏంది దాని మీద మీ ఒపీనియన్? వాస్తవంగా గతంలో ఆర్టీసీ 60 నుంచి 70% ఓఆర్ ఉంటేనే లాభాలు ఉండేది. అట్లాంటిది మహాలక్ష్మి స్కీమ్ పెట్టినాక 100% వస్తుంది. అంటే 60 నుంచి 100% పెరిగిందంటే 40% పెరిగింది. వాస్తవంగా లాభాలు ఉన్నమాట వాస్తవమే. కానీ గవర్నమెంట్ నెలకి 540 కోట్లు ఇవ్వాల్సింది కేవలం 300 కోట్లు వేసింది. 240 కోట్లు తక్కువ ఇస్తుంది. ఆ డబ్బులన్నీ ఇస్తే మాకు లాభాలు ఉంటుంది. ఎవరికి ఎటువంటి బాకీలు ఉండవు. ఆ డబ్బులు ప్రభుత్వం నెల నెల ఇవ్వకపోవడం వల్లనే నష్టాలు వస్తుంది. నష్టం కాదు, గవర్నమెంట్ ఇవ్వాల్సిన బాకీలు ఇవ్వట్లేదు. దానివల్ల గవర్నమెంట్ నష్టం జరుగుతున్నమాట వాస్తవం. మరి ఇటు పక్క లాభాలలో ఉందని చెప్తున్నాడు, అటు పోతేనేమో మొత్తం ఆర్థిక వ్యవస్థ మంచిగా లేదు రాష్ట్రాన్ని అని చెప్పి మాట్లాడుతున్నాడు. అప్పులు కూడా ఎవరు ఇచ్చే పరిస్థితుల్లో లేదు, నన్ను దొంగను చూసినట్టు చూస్తారు అని చెప్పాడు. నన్ను కోసుకొని తిన్న రూపాయి వెళ్ళదని చెప్పి మాట్లాడుతున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పేది రైతు బంధు ఇస్తుండు, పెన్షన్లు ఇస్తుండు, మిగతా అన్ని సంక్షేమ పథకాలను ఇస్తుండు. కేవలం ఉద్యోగస్తులకు ఇవ్వాల్సిన డబ్బులు మాత్రమే ఇవ్వట్లేదు. అది ఆపని మేము అమ్మట్లేదు. మా ఇంటెన్షన్ ఏంటంటే ప్రభుత్వం పేద ప్రజలకు ఇచ్చాయని ఇవ్వాల్సిందే, రైతులకు ఇవ్వాల్సింది ఇవ్వాలి. ఎవరికైనా మిగతా వాళ్ళకి ఎలా అయితే ఇస్తున్నారో 1 నెల ఆపండి. 1 నెల ఆపేసి మా రిటైర్మెంట్ ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? సుమారుగా 15,000 మంది ఎంప్లాయీస్ రిటైర్డ్ అయ్యి 2017 నుంచి 2024 వరకు రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ ఉన్నారు. వాళ్ళందరికీ రావాల్సిన డబ్బులు వస్తే వీళ్ళు అడగారు కదా. కేవలం వాళ్ళు డబ్బులు ఇవ్వట్లేదని చెప్పేసి ఈరోజు 5,000 మంది వచ్చి నిరాహార దీక్ష చేస్తున్నారంటే ఎంత ఆవేశం ఉంది. ఇంకోటి ఏంటంటే ఎవరు ఒక యూనియన్ లేదు, అంతా స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళే. ప్రతి ఎంప్లాయీకి కాలే కడుపుతో వచ్చి స్వచ్ఛందంగా వచ్చిన ఎంప్లాయీస్కి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకపోవడం వల్లే ఈ రోజు బస్ బంద్ ధర్నా చేస్తున్నారు. మా డబ్బులు మాకు ఇవ్వండి. రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ 2017 నుంచి 2026 వరకు సుమారుగా 15,000 మంది ఎంప్లాయీస్ రిటైర్డ్ అయ్యారు. ప్రతి ఒక్కరికి 15 నుంచి 35 లక్షల వరకు రావాలి. ఈ డబ్బులు మాకు ఇస్తే మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. మేము కూడా మీకు సపోర్ట్ చేస్తాం. మీరు మంచిగా చేస్తారనే ఉద్దేశంతో మిమ్మల్ని అనుకున్నాం. మా రిక్వెస్ట్ ఏంటంటే మాకు ఇవ్వాల్సిన బకాయిలు మేము చచ్చిపోకముందే మా డబ్బులు ఇవ్వండి అని చెప్పి మా ఉద్యోగస్తులందరూ కోరుకుంటున్నారు. మహాలక్ష్మి పైసలు వస్తున్నాయి, లాభాల్లో ఉంది ఆర్టీసీ అని చెప్పారు. మరి మహాలక్ష్మి డబ్బులు ఇస్తే ఇంకెందుకు ప్రాబ్లము? అది ఇవ్వగానే ఇది ఎంత ప్రాబ్లం? మహాలక్ష్మి పైసలు ఇవ్వండి, లేకుండా తీసేయండి అని ఆర్టీసీకి పొట్ట ఎందుకు కొడుతున్నారు? అంతే కదా. మహాలక్ష్మి అని వాళ్ళు బ్రహ్మాండంగా నడుస్తా ఉన్నదని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. మన సభలో కూడా మాట్లాడిండు. మరి ఇవన్నీ ఉత్తాయన్నమాట. ఇప్పుడు కొత్త ఫిలిం ఒకటి రిలీజ్ అయితే బ్రహ్మాండమైన రిలీజ్, బ్రహ్మాండంగా ఉంది సినిమా అంటారు కదా. అంతే, ప్రతి ఒక్కటి నేర్చుకున్నారండి. అలా ఉంది, ఇలా ఉంది, బాగుంది, మేము చేస్తామని చెప్పేటోళ్ళు చాలా మంది అయ్యారు. చేసేటోడు ఎవరు లేడు ఇక్కడ. చెప్పేటోళ్ళు చాలా మంది అయ్యారు. ప్రతి ఒక్కరు లీడర్లే, చేసేటోళ్ళు ఎవరు లేరు. ప్రజాపాలన తెచ్చినా, నేను కంచెలు బద్దలు కొట్టినా, మీరు పిలిస్తే నేను వలుకుతా ఈయనే ఉంటా, అందరు మంత్రులు కూడా అందుబాటులో ఉంటారు అన్నారు. ఎన్నిసార్లు కలిసిరు? మంత్రులని కావచ్చు, ముఖ్యమంత్రిని కావచ్చు. మేము పొన్నం ప్రభాకర్కి 5-6 సార్లు కలిసినాం. మొన్న ప్రజావాణి కూడా వెళ్ళాము. అందరూ ఫోన్ చేస్తా ఉన్నారు, ఓకే ఓకే అంటున్నారు. మరి పని అయితే లేదు. పైన డబ్బులే లేవు కదా. డబ్బులు ఉంటేనే ఏదైనా అవుతుంది. డబ్బులు సంపాదించే సోర్సెస్ కనుక్కోవాలి కదా. రెండు షేడ్స్ తోటి ఒకటేసారి మాట్లాడుతూ ఉన్నారు. ఒక పక్క లాభాలలో ఉన్నది ఆర్టీసీ అని చెప్పి, ఇంకో పక్క ఆర్థిక వ్యవస్థ మంచిగా లేదు రాష్ట్రాన్ని, ఏ నుంచి తెచ్చేయాలి మీకు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఎట్లా అర్థం చేసుకోవాలి ప్రజలు? ఇప్పుడు ఆర్టీసీ ఏం చేస్తుంది? మహాలక్ష్మి డబ్బులు ప్లస్ నెట్ పైసలు రెండు కలుపుతాయి. కలిపితే ప్రాపర్ ఏది ఎక్స్పెండిచర్ తీసేసి వచ్చిన రెవెన్యూ ఎక్స్పెండిచర్ తీసేస్తే లాభాల్లో ఉన్నది కరెక్టే. అది ఆ పైసలు ఎక్కడ? మహాలక్ష్మి డబ్బులు అవి గవర్నమెంట్ ఇస్తేనే కదా లాభాలు వచ్చేది. లెక్కలలో మాత్రం లాభాలు ఉన్నది కరెక్టే. ఆ డబ్బులు రావట్లేదు. మహాలక్ష్మి డబ్బులు వస్తే లాభాలు ఉన్నట్టే. గవర్నమెంట్ అయితే ఇస్తలేదు. గవర్నమెంట్ నుంచి రావాల్సిందే. ఆర్టీసీ ఏం లేదు. డీజిల్ పెట్రోల్ కూడా డీజిల్ కూడా డబ్బులు లేవు. ఇప్పుడు 107 రూపాయలు అయింది డీజిల్.
వాళ్ళు ఏం కొంటారు, ఏం రన్ చేస్తారు బస్సులు. గవర్నమెంట్ అంతా ఫాల్ట్ ఇది, అంతే, ఏం లేదు. ఫైనల్గా ఏం లేదు, ఆర్టీసీ బలోపేతం చేయాలంటే నువ్వు ఏదో విలీనం చేస్తానో చేసేయి. చేసి రిటైర్డ్ 10,000 మంది రిటైర్మెంట్స్ అయ్యారు, అందులో 200-300 మంది చనిపోయారు. కనీసం ఇళ్ళైనా మీరు బతికించుకోండి. తెలంగాణ సపరేట్ అయినందుకు ఇళ్ళైనా బతికించుకోండి. రిటైర్మెంట్ వాళ్ళు చనిపోయారంటే స్టేట్ ప్రపంచం లెవెల్లో ఇది బ్లేమ్ అవుతాం. ఇది స్టేట్ తెలంగాణ బ్లేమ్ అవుతుందండి. ఏ స్టేట్లో లేదు, ఏ దేశాల్లో కూడా లేదు ఈ పరిస్థితి. చూడండి ఎంతమంది వచ్చారు, ఇంకేందో చాలా మంది రావాల్సి వచ్చింది. ఇది చాలా గేమ్ ఇది, అంతే, ఏం లేదు. ఇది పరిస్థితి. దాదాపుగా 10,000 మంది రిటైర్డ్ అయినటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ఆర్టీసీ కార్మికులు దాదాపుగా 10,000 మంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఈరోజు బస్ భవన్ ముట్టడికి వచ్చి ఇక్కడ నిరసన తెలియజేస్తూ ఉన్నారు. వాళ్ళకి రావాల్సినటువంటి బకాయిలు కావచ్చు, ఇవన్నింటినీ కూడా వెంటనే తక్షణం రిలీజ్ చేయాలని చెప్పి పదే పదే వాళ్ళని అడుగుతున్నా కూడా ఇప్పటికీ ఇంకా అదే పరిస్థితి కొనసాగుతూ ఉన్నది. ప్రభుత్వం ఒక దిక్కు లాభాలలో ఉన్నది ఆర్టీసీ అని చెప్పి చెప్తా ఉన్నది. ఇటు వీళ్ళకి మాకు రావాల్సినటువంటి బకాయిలు మొత్తం కూడా పెండింగ్లో పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఖచ్చితంగా ప్రభుత్వం దీన్ని ఒక ఇనిషియేటివ్ తీసుకొని మాకు రావాల్సినటువంటి పిఆర్సీలు కావచ్చు, రావాల్సినటువంటి బకాయిలో ఉన్నటువంటి బిల్లులన్నీ కూడా మాకు వెంటనే క్లియర్ చేయాలని చెప్పి కూడా వీళ్ళు చెప్తా ఉన్నారు. వీళ్ళని వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా దాదాపుగా ఒక 5,000 మంది ఇక్కడికి రావడం జరిగింది. అందరూ కూడా ఒక 70 నుంచి 80 సంవత్సరాలు పైబడినటువంటి వ్యక్తులు 5,000 మంది ఇక్కడికి రావడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఇంత ఎండలో ఇంత చేస్తూ ఉంటే కనీసం ప్రభుత్వం నుంచి కావచ్చు, ఈ లోపల ఉన్నటువంటి అధికారులు కావచ్చు, ఎవరు కూడా వీళ్ళని పట్టించుకోకపోవడం, వీళ్ళని లోపల దాకా రానియకపోవడం, ఇదంతా కూడా కొంత ఆశ్చర్యార్థకంగా కనిపిస్తూ ఉన్నది. పొన్నం ప్రభాకర్ గారు కావచ్చు, ఇటు రేవంత్ రెడ్డి గారు కావచ్చు, మీరు పిలిస్తే పలుకుతా అని చెప్పి మాట్లాడినటువంటి సందర్భాలు గతంలో చూసినాం. వీళ్ళు ఏదైతే గత ప్రభుత్వంలో ధర్నాలు చేస్తూ ఉంటే వాళ్ళకు సంబంధించి కూడా మద్దతుగా రేవంత్ రెడ్డి అందులో పాల్గొన్నటువంటి సందర్భాలు కనిపించినాయి. ఇటువంటి సిచ్యువేషన్ల నుంచి ఈరోజు ఎందుకు విస్మరిస్తూ ఉన్నారని చెప్పి కూడా వీళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మాకు రావాల్సినటువంటి ఏదైతే పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలన్నీ కూడా చెల్లించాలని చెప్పి కూడా వీళ్ళందరూ డిమాండ్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి.